హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు పిడుగు లాంటి వార్త. కరువు భత్యం ఇక కరువేనా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ పదవి విరమణ పొందిన అంటే విశ్రాంత ఉద్యోగులకు తీవ్ర ఆందోళన కలిగించే వార్త ఒకటి సోషల్ మీడియాలో ప్రచారం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఫినాన్షియల్ యాక్ట్ 2025 పేరుతో ఒక నూతన చట్టాన్ని తీసుకురానుందని, దీని ప్రకారం పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఇకపై కరువు భత్యం, డిఏ పెంపు ఉండదని, భవిష్యత్తులో ఏర్పడే నూతన వేతన సంఘాల పీఆర్సీ సిఫార్సులు కూడా వర్తించవని ఈ వార్తల సారాంశం. ఇది నిజమైతే పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే పరిణామంగా అవుతుంది. ప్రస్తుత పరిస్థితి పెన్షనర్ల హక్కులు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వల్లనే పదవి విరమణ చేసిన ఉద్యోగులు కూడా కరువు భత్యం పొందుతున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రభుత్వం సంవత్సరానికి 2 సార్లు ఈ డీఆర్‌నైతే సవరిస్తుంది. ప్రతి 6 నెలలకోసారి జనవరి మరియు జూలైలలో. అలాగే ప్రతి 10 ఏళ్లకోసారి వేతన సంఘం సిఫార్సులు పీఆర్సీ మేరకు పెన్షన్లు కూడా సవరించబడతాయి. దీనివల్ల పెన్షనర్లు పొందుతున్న కాలానికి అనుగుణంగా ఆర్థికంగా కొంత నిలదొక్కుకోగలుగుతున్నారు. సో, పీఆర్సీ సవరణ వల్ల ఈ యొక్క అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితేనేమి ఇవన్నీ కూడా పెరుగుతాయన్నమాట. ఇకపోతే 1972 పెన్షన్ చట్టం కూడా అనేక రకాలుగా పెన్షనర్లకు రక్షణ కల్పిస్తోంది. మరి సమస్య ఏందంటే ఫినాన్షియల్ యాక్ట్ 2025 అండి. ఇందులో ఉన్న ఆరోపణలేంటి? అసలు ఆందోళనలేంటి? నిజాలేంటి చూద్దాము. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న కథనాల ప్రకారంగా రాబోయే ఫినాన్షియల్ యాక్ట్ 2025 ఈ పద్ధతులకు స్వస్తి పలకనుంది. డీఏ పెంపు ఉండదు. పదవీ విరమణ చేసిన వారికి ఇకపై డీఏ, డీఆర్ పెంపుదల ఉండదు. అంటే ప్రస్తుతం ఎంత పెన్షన్ వస్తుందో భవిష్యత్తులో కూడా అంతే మొత్తం వస్తుంది. ఏదైతే నామమాత్రంగా ఇస్తున్నారో అన్నట్లు. సో, పే కమిషన్ వర్తించదు. ఎనిమిదవ వేతన సంఘంతో పాటు భవిష్యత్తులో ఏర్పడే ఏ పే కమిషన్ సిఫార్సులు కూడా పెన్షనర్లకు వర్తించవు. ప్రభుత్వ బాధ్యత పరిమితం. ఈ చట్టం ద్వారా పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాల నిర్వహణ బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుందని తెలుస్తోంది. 1972 పెన్షన్ యాక్ట్ రద్దు. పెన్షనర్లకు అనేక ప్రయోజనాలను అందిస్తున్న 1972 పెన్షన్ యాక్ట్‌ను కూడా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా ఊహాగానాలైతే వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పునకు విఘాతం. 1982 సెప్టెంబర్ 17న సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. పెన్షన్ అనేది దయాదాక్షిణ్యం కాదు, అది ఉద్యోగి హక్కు అని స్పష్టం చేసింది. పదవీ విరమణ తేదీతో సంబంధం లేకుండా అందరూ పెన్షనర్లను సమానంగా చూడాలని, చివరగా తీసుకున్న జీతాలలో 50% పెన్షన్‌గా చెల్లించాలని అయితే నిర్దేశించింది. అందుకే సెప్టెంబర్ 17న అనేక మంది పెన్షనర్స్ డేగా అయితే జరుపుకుంటారు. ఇప్పుడు ప్రతిపాదిత ఫినాన్షియల్ యాక్ట్ 2025 ఈ చారిత్రాత్మక తీర్పు స్ఫూర్తిని దాని ద్వారా లభించే లక్షణాలను నీరుగార్చే అవకాశం ఉందని పెన్షనర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెన్షనర్లలో తీవ్ర ఆందోళన. ఈ వార్తలు సహజంగానే పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. జీవిత చరమకంలో వైద్య ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో పెన్షన్ పెరగకపోతే వారి జీవనం దుర్భరంగా మారుతుందని వారు వాపోతున్నారు. పెన్షన్ అంతే ఉంటుంది, కానీ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతుంటాయి. అప్పుడు మా పరిస్థితి ఏంటి అని అయితే వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో తక్షణమే స్పందన ఇవ్వాలని, ఇలాంటి ప్రతిపాదనలు ఉంటే వాటిని విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ స్పందన, అధికారిక ప్రకటన ఏది అయితే క్వెషన్ చేస్తున్నారు. ఎక్కడ ప్రభుత్వం స్పందిస్తోంది? అధికారిక ప్రకటన రావాలి కదా అని. అయితే ఈ మార్పుల గురించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎట్లాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. ఫినాన్షియల్ యాక్ట్ 2025 ప్రతిపాదనలు ఉన్నాయని కూడా ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదు. ఫినాన్షియల్ యాక్ట్ అనేది సాధారణంగా పార్లమెంట్ ఆమోదించే వార్షిక చట్టం. ఇది ప్రభుత్వ బడ్జెట్ ప్రతిపాదనలను అమలు చేస్తుంది. ఇలాంటి విధానం
విధానపరమైన పెద్ద మార్పులను ఫినాన్షియల్ యాక్ట్ ద్వారా కాకుండా ప్రత్యేక చట్ట సవరణల ద్వారా తీసుకురావటం ఆనవాయితీ. నిపుణుల సూచన సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఆధారంగా ఆందోళన చెందవద్దని కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి అని ఆర్థిక న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ ఇలాంటి ప్రతిపాదనలు నిజంగానే ఉంటే అవి పార్లమెంటు ముందుకు వచ్చినప్పుడు వాటిపై విస్తృతమైన చర్చ జరిగి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఫినాన్షియల్ యాక్ట్ 2025 మరియు దాని ద్వారా పెన్షనర్ల ప్రయోజనాలకు కోత విధించారనేది కేవలం సోషల్ మీడియా ప్రచారం మరియు కొన్ని వార్తా కథనాలకే పరిమితమైంది. దీనిపై ప్రభుత్వ అధికారిక ప్రకటన వెలువడనిదే ప్రభుత్వ అధికారిక ప్రకటన రిలీజ్ కాక ముందే మనము ఏ నిర్ధారణకు రాలేము. సో, అఫీషియల్ రిపోర్ట్ అనేది రావాలి. నోటిఫికేషన్ అనేది. కాబట్టి అయితే ఆహ్, అప్పుడు అయితే నిప్పు లేనిదే గాని పొగ రాదని అన్నట్టు గూడా ఇలాంటి వార్తలు గూడా వస్తున్నాయంటే పెన్షనర్లు అప్రమత్తంగా ఉండటం, తమ సంఘాల ద్వారా ప్రభుత్వానికి తమ ఆందోళనను తెలియచేయడం అవసరము. ప్రభుత్వం కూడా ఈ విషయంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించి పెన్షనర్లకు భరోసా కల్పించాల్సిన బాధ్యత అయితే ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.